నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సూపర్ స్టార్ కృష్ణ గారు అనేక అంశాలకు సంబంధించి ఆద్యుడు అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. అంటే తొలి 70mm కావచ్చు, కౌబాయ్ కావచ్చు, కలర్ఫుల్కి సంబంధించుకోవచ్చు, ఇలా అన్ని విషయాలకు సంబంధించి ఆయన మొట్టమొదటి అడుగులు అనేవి ఆయన దగ్గర నుంచి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా. మొన్న నవల 2 సినిమాకి సంబంధించి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను శ్రీకాంత్ గారిని అడిగాను, సార్ మరి నవల 2 మూవీ చేసిన దాంట్లో కృష్ణ గారిది ఏం లేదా అనేసి అని అడిగితే, ఎందుకు లేదండి, ఒక ఫస్ట్ నవల చాలా సూపర్ హిట్ సినిమా ఆయన చేశారు అని చెప్పేసి అన్నారు. ఇవాళ మన కృష్ణ గారు చేసిన తొలి నవల సినిమా ఏంటి అనేది, దాంతోపాటు ఆ సినిమా ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కూడా త్రివిక్రమ్ గారి రూపంలో సుపరిచితమే అన్న విషయం ఎంతమందికి తెలుసు. ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా, ఓల్డ్ది ప్లస్ న్యూది రెండు. మీనా కృష్ణ గారి తొలి నవలా చిత్రము అని విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎలా కృష్ణ గారి దగ్గరికి ఆ కథ వచ్చింది, అది ఎవరి త్రూఅవుట్ రూపుదిద్దుకుంది అని. 1967 ఆ ప్రాంతంలో సాక్షి సినిమా షూటింగ్ నిమిత్తం అవుట్డోర్ వెళ్ళినటువంటి విజయ నిర్మల్ గారికి, కృష్ణ గారితో విజయ నిర్మల్ గారి రెండో సినిమా సాక్షి, బాపు గారి దర్శకత్వంలో, ముడపూడి వెంకటరమణ గారి రచన. ఆ సినిమా షూటింగ్ సమయంలో బాపు గారి మొదటి సినిమా, బాపు గారు వేసుకున్న స్టోరీ బోర్డు, ఎందుకంటే ఆయన క్యారికేచర్స్తో సహా స్టోరీ బోర్డు ఆయనే తయారు చేసుకుంటారు. ఆ స్టోరీ బోర్డ్ అంటే ఆ మొత్తం సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్ బొమ్మల పుస్తకంలాగా ఆయన వేసుకున్న స్టోరీ బోర్డ్ చూసి ఆవిడ ఆశ్చర్యపోయి, ఆవిడకి దర్శకత్వం మీద ఎక్కడ లేనటువంటి ఆసక్తి బయలుదేరింది. ఆవిడకి బయలుదేరి అక్కడున్న కృష్ణ గారితో, ఆవిడ నాకు దర్శకత్వం చేసేయాలని ఉంది అని అన్నారంట. అంటే ఇప్పుడే నీకు నటిగా మంచి పేరు వస్తుంది, మంచి పాత్రలు వస్తున్నాయి, మంచి సినిమాలు చేస్తున్నావు, అప్పటికి వాళ్ళిద్దరి మధ్య ఏ అనుబంధం లేదు, కొంచెం కుదురుగా ఆలోచించు, కావాలంటే పరిశీలించు, ఒక వయసు వచ్చిన తర్వాత నీకు పూర్తిగా నేను దర్శకత్వం చేయగలనన్న నమ్మకం వచ్చిన తర్వాత తప్పకుండా చెయ్యి, భానుమతి గారు వీళ్ళు దర్శకత్వం చేశారు కాబట్టి అని కృష్ణ గారు చెప్పడం. అక్కడే జగన్మోహిని ఆలయంలో వీళ్ళకి పెళ్లి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశం చూసే రాజుబాబు గారి గుళ్ళో ఎవరికి పెళ్లి జరిగిన సాక్షి సినిమా అప్పుడు, ఈ సినిమా పెళ్లి కాదు నిజంగా భార్యాభర్తలు అయిపోతారంటే విజయ నిర్మల్ గారు చాలా చిరాకు పడిపోయారంట రాజుబాబు గారి మీద. ఎన్నోరు అది, ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఆయనకేమో పెళ్ళి అయి పిల్లలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకోమంటావేంటి, ఇలా మాట్లాడారంట విజయ నిర్మల్ గారు. నేను చెప్తున్నాను చూడండి అన్నాడంట ఆయన, రాజుబాబు గారు. 1972 వరకు కూడా ఆవిడ గొప్ప పాత్రలు వచ్చాయి, గొప్ప సినిమాలు చేశారు. అయితే ఆ సమయంలో ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో, ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ దర్శకుడు దర్శకత్వంలో ఆవిడ నటిస్తున్నా అసలు దర్శకుడు ఏం చేస్తున్నాడు, వి మధుసూదన్ రావు గారు ఏం చేస్తున్నారు, సిఎస్ రావు గారు ఏం చేస్తున్నారు, దర్శకుడు ఆలోచన విధానం ఎలా ఉంది, దర్శకుడు మూడ్ ఎలా ఉంటుంది, దర్శకుడికి ఏ క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంటుందని చెప్పి ఆవిడ ఒకవైపు నటిస్తూనే వీటిని ఎక్కువగా పరిశీలించడం మొదలుపెట్టారు. 72లో విచిత్రమైన విషయం ఏంటంటే, ఆవిడ మలయాళంలో నటిస్తున్నప్పుడు ఐవి శేషి గారు, 100 సినిమాలకు పైగా మలయాళంలో దర్శకత్వం వహించిన ఐవి శేషి గారు ఆ సినిమాకి ఆయన కో డైరెక్టర్గా చేస్తూ షరీఫ్ అనే కొత్త రచయితని తీసుకొచ్చి విజయ నిర్మల్ గారికి కథ వినిపించాడట. ఒకసారి కథ వినండి ఎలా ఉంటుందో అని. ఈ ఐవి శశి గారికి ఏంటంటే ఆయన డైరెక్టర్ అయిపోదామని. ఓకే, ఆవిడ విని భలే ఉంది, నేనే డైరెక్షన్ చేస్తానన్నారు ఆవిడ అని. ఆ సినిమా పేరు కవిత, మలయాళంలో కవిత అని ఒక సినిమా చేశారు. రాఘవన్ మాస్టర్ అని నీలక్కుయిలే ఈ సినిమాలకు సంగీతం చేసి ఆయన అసలు వెళ్ళిపోయారు, సంగీతం చేయని ఇంకా అని చెప్పేసి. అలాంటి గొప్ప సంగీత విద్వాంసుడిని తిరిగి తెచ్చుకుని ఆవిడ సంగీతం చేయించుకుని గొప్ప పాటలు చేయించుకుని కవిత చాలా బాగా తీశారు మలయాళంలో. ఫస్ట్ ఆవిడ మలయాళంలో డైరెక్ట్ చేసి అక్కడ హిట్ కొట్టారు ఆవిడ. ఓకే, ఎందుకంటే శారద గారు తర్వాత విజయ నిర్మల గారు ఆ సమయంలో ఏంటంటే మలయాళంలో వాళ్ళు అసలు చాలా ఎక్కువ సినిమాలు, గొప్ప సినిమాలు చేస్తున్నటువంటి ఒక స్వర్ణయుగం వాళ్ళ వరకు అది. అంటే వాళ్ళు ఏ పాత్ర పోషించలేదో, శారద గారు ఏ పాత్ర విజయ నిర్మల గారు పోషించలేదో చెప్పడం కష్టం. అంత గొప్ప పాత్రలు వాళ్ళని మలయాళ పరిశ్రమలో వెతుక్కుంటూ వచ్చిన సమయం అనమాట. ఆవిడ అక్కడ హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు రచ్చ గెలిచాను ఇంట గెలవాలి ఓకే అని ఆలోచిస్తే ఆవిడ ఆల్ టైమ్ ఫేవరెట్ నవల మీనా, ఎద్దనపూడి సులోచనారాయణ గారి మీనా నవల విజయ నిర్మల గారికి ప్రాణం అనమాట. ఈ నవలతో మనం సినిమా చేస్తే చాలా బాగుంటుంది అనేటప్పటికీ ఆ నవల రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, దుక్కిపాటి మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నాయి, అన్నపూర్ణ అధినేత. ఆయన వెళ్ళి అడిగితే ఆయన ఆశ్చర్యపోయి అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, నువ్వు ఎవరిని పెట్టి తీస్తున్నావు సినిమా అన్నారట.
ఇంకెవరిని కృష్ణ గారిని, అప్పటికి వీళ్ళ మధ్య అనుబంధం మొదలైంది, ప్రయాణం కొనసాగుతుంది. ఇంకెవరిని కృష్ణ గారిని పెట్టి తీస్తే కృష్ణని పెట్టి సినిమా తీస్తా అన్నాడంట ఆయన. ఓకే. ఏంటండి ఏంటి అంటే, కాదమ్మా కృష్ణ ఏమో ఫైటింగ్లు, అసలు చేజులు, హార్స్ రైడింగ్లు ఇవన్నీ చేస్తున్నాడు కృష్ణ, నువ్వు కృష్ణని పెట్టి తీస్తానంటావేంటి? మేము నాగేశ్వరరావు గారితో చేద్దామని కొనుక్కొని నాగేశ్వరరావుతోనే చేద్దామా వద్దని ఆలోచిస్తున్నాము, ఆడుతుందా ఆడదా, అసలు ప్రేక్షకులు దీన్ని ఆమోదిస్తారా ఆమోదించరా అని దుక్పాటి మధుసూదన్ రావు గారికి ఒక నవల కొన్నా, లేకపోతే ఏదైనా కథావస్తువు అనుకున్నా ఏంటంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి దాని గురించి ప్రతిరోజు చర్చలు ఉంటాయి. దానికోసం ఒక టైం టేబుల్, ఒక దానికోసం ఆయన పెట్టుకుంటారు, షెడ్యూలింగ్ చేసుకుంటారు. అనుకుంటున్నాము, నువ్వు నాకు తెలిసి ఈ నవలలో హీరో పాత్ర సినిమా మొత్తం పంచికట్టు మీదే ఉండాలనుకుంటానే, కనీసం ప్యాంటు కూడా వేసుకునే అవసరం రాదే ఆ పాత్రకి, ఎలా చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. విజయనులు గారు ఏంటంటే అంత క్రితం పోలరంగంలో చేశారు, ఆత్మీయులో చేశారు. ఎందుకు అప్పటి వరకు కృష్ణ గారు కంప్లీట్ అట్లాగా సినిమా మొత్తం పంచికట్టు. ఓకే. పంచికట్టు కట్టారు, కట్టలేదని కాదు, సినిమా మొత్తం పంచికట్టుతో. అంటే 72 అనేటప్పటికి కృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ డేరింగ్ డేషింగ్, అసలు హీరోయిజము, అసలు ఆ గెటప్ ఈ గెటప్, అలాంటి ఒక టైం అనమాట. యాక్షన్, అడ్వెంచరస్, థ్రిల్లర్స్ ఇన్ని చేస్తున్నారు ఆయన. ఏ ప్రయోగం చేయటం లేదో చెప్పడం కష్టం, అలాంటి ప్రయోగాలన్నీ చేస్తున్నటువంటి సమయం అది. అసలు ఎలాగా సరేనమ్మా అని చెప్పి రైట్స్ ఇచ్చారు ఆయన, తీసి వస్తానని చెప్పి ఇచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆవిడ అసలు బాపు గారి స్టోరీ బోర్డ్ ఎలా ఉంటుందో అలా కాకుండా మినియేచర్స్తో, క్యారమ్ బోర్డు మీద మినియేచర్స్తో సీన్ బై సీన్ ప్లాన్ చేసుకున్నారు ఆవిడ. క్యారమ్ బోర్డు మీద ఓకే, సీన్ బై సీన్ మినియేచర్స్ అంటారు, మినియేచర్ సెట్ అంటారు. ఆ మినియేచర్ ఆర్ట్ డైరెక్టర్ చేస్తారు. ఆ మినియేచర్స్ లాగా వేసి ఇలా ఉండాలి సీన్ బై సీన్ అని అనుకుని, అప్పుడు మీకేంటంటే ఎవరితో చేద్దాం, 6 లక్షలు బడ్జెట్ తేలింది. 6 లక్షలు బడ్జెట్ తేలేటప్పటికి ఎవరినో, ఎందుకు 6 లక్షలు చాలా ఎక్కువ బడ్జెట్ అప్పట్లో, 6 లక్షలు అవుట్డోర్ వెళ్ళాలి ఎలాగా అని ఆలోచించి కృష్ణ గారు అన్నారంట, మనమే బ్యానర్ పెట్టేద్దాం, పెట్టేసి మనమే తీద్దాం, లాభం నష్టం మనమే చూసుకుందాం. సరే నేను డేట్లు ఇస్తానన్నాను కదా, నీకెందుకు, మనమే బ్యానర్ పెట్టి మనమే తీద్దాం, వేరే వాళ్ళకి ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం అని చెప్పి విజయకృష్ణ బ్యానర్ అనమాట. ఓకే. విజయకృష్ణ వచ్చేసి నిర్మాతలుగా విజయనగరం గారి సోదరులు ఎవరైతే ఉంటారు, రవికుమార్ గారు, రమాకాంత్, రఘునాథ్, వీళ్ళ పేర్లు ఉంటాయి నిర్మాతలుగా. ఎస్ వాళ్ళ సర్నేమ్ ఎస్, సమర్థి అనుకుంటే ఇంటి పేరు, ఆ ఇంటి పేరుతో ఉంటాయి వాళ్ళు. అలా ఈ సినిమా రమేష్ నాయుడు గారు, ఆవిడకి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు. రమేష్ నాయుడు గారితో దాసనారాయణరావు గారు తర్వాత విజయనగరం గారు ఎక్కువ సినిమాలు చేశారు రమేష్ నాయుడు గారు సంగీత దర్శకత్వంలో. దాశరథి గారిని పిలిచి సందర్భం చెప్పిన వెంటనే దాశరథి గారు వెంటనే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని అరగంటలో రాసిచ్చేసారంట పాట. కృష్ణ గారు ఆశ్చర్యపోయారు, అరగంటలో రాసిచ్చేసారంటే సందర్భం అంత బాగుంది అని చెప్పేసి. ఎద్దనపూడి సులోచనారాయణ గారు చాలా ఆవిడ ఉత్సుకతగా ఎదురు చూశారంట. ఎందుకంటే అప్పటికి నవలా రచయితలు కంటే రచయిత్రులే రాజ్యం వెళ్తున్న సమయము. ఓకే. వాళ్ళకేంటంటే వాళ్ళ సినిమాలు తీసుకుని రైట్స్ ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత నవలలో ఉన్నటువంటి సారం కంటే వేరేలాగా సినిమా కనిపిస్తే ఉస్సూరుమని నిట్టూర్పులు విడిచి వచ్చేవాళ్ళంట. అలా ఈవిడ మహిళా దర్శకురాలు, మొదటి సినిమా తెలుగులో ఒక సుప్రసిద్ధ కథానాయకి విజయనిర్మల చేస్తోందంటే ఎలా చేస్తోందని ఈవిడ ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఎదురు చూస్తున్నారంట. కృష్ణ గారు మొట్టమొదట ఆయన స్వగ్రామంలో షూటింగ్ చేసిన సినిమా మీనా అండి. మీనాకున్న ప్రత్యేకతలు ఏంటంటే కృష్ణ గారు నటించిన మొదటి నవలా చిత్రం. ఆయన స్వగ్రామం బుర్రిపాలెం వెళ్ళి సగానికి పైగా సినిమా బుర్రిపాలెంలో చేసి మిగతాదంతా వాహిని స్టూడియోలో చేశారు. కృష్ణ గారు ఎంత బాగుంటారంటే ఈ సినిమా చాలా బాగుంటారు. ఈ సినిమాకు సంబంధించి విజయనిర్మల్ గారు ఏంటంటే ఒక కీలకమైన పాత్రకి ఎస్వి రంగారావు గారిని అనుకుని ఎస్వి రంగారావు గారితో మాట్లాడారు. ఇంకా మనకి సూర్యకాంతం గారు, అల్లు రామలింగయ్య గారు, వీళ్ళందరూ ఉంటారు, చంద్రకళ గారు, వీళ్ళందరూ చాలా బాగుంటుంది సినిమా. ఎస్వి రంగారావు గారు చెప్పేశారు, వెళ్ళిపోయి కథ అంతా చెప్పేసి ఆయన పాత్ర చెప్పేసి వచ్చేసి షూటింగ్కి వెళ్ళాలి. ఎస్వి రంగారావు గారు చనిపోయారు హఠాత్తుగా. చనిపోయేటప్పటికి అబ్బా అసలు ఈ పాత్ర రంగారావు గారు రంగారావు గారు నేను డైరెక్ట్ చేస్తుంటే అని ఆవిడ చాలా బాధపడిపోయి ఇప్పుడు ఇంకేం చేస్తామని గుమ్మడి గారు వచ్చారు. ఫాదర్ క్యారెక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఏంటంటే మొదటి రోజే ఫస్ట్ డే షూటే గుమ్మడి గారి మీద 6 సీన్లు తీసేశారు. తీసేసేటప్పటికి గుమ్మడి గారు కన్ఫ్యూజ్ అయిపోయి అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు కోపం వచ్చిన ఆర్టిస్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేరు. ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, ఈ షాట్ పెట్టాను, క్లోజ్ షాట్ పెట్టాను, మిడ్ షాట్ పెట్టాను, సజెషన్ పెట్టాను అని చెప్పి చేంజ్ చేసుకుంటుంది. 6 సీన్లు అయిపోయినప్పటికీ గుమ్మడి గారు మేకప్ తీసేశారంట. కోపం వచ్చేసేది ఆయన. ఒక ఆర్డర్ లేదు, పాడలేదు, ఏంటమ్మాయి నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తా, నాకు అసలు అర్థం అవ్వట్లేదు, నేను ఎప్పుడు ఇంత కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే 6 సీన్లు వెళ్ళి
6 సీన్లు ఎడిట్ చేయించి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు చూడండి అని చెప్పి 6 సీన్లు చూపించిందండి. చూపించిన తర్వాత ఇంత బాగా తీసావా నీ పని రాక్షస్, నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలేదు, ఇంకా బాగా చేస్తాను కదా అర్థమయ్యేలాగా చెప్తే అని బాగా తీసావు అని ఆయన చెలరేగిపోయాడంట పాత్ర. ఈ సినిమాకు మెయిన్ మదర్ క్యారెక్టర్ అంటే ఎంత రూలింగ్ గా ఉంటుంది అనేది. ఆ పాత్రను పోషించడంలో ఆవిడ దిట్టండి. ఎందుకంటే మనకి జీవరలక్ష్మి గారు ఉండేవారు, లేత మనసులో ఆ సినిమాలో జీవరలక్ష్మి గారు చేశారు. అవును, జీవరలక్ష్మి గారి తర్వాత అంత గొప్పగా పాత్రలు చేసింది మళ్ళీ ఎస్వరలక్ష్మి గారే. చాలా అద్భుతంగా చేసేవారు ఎస్వరలక్ష్మి గారు. తర్వాత మనకి ముద్దుల కృష్ణయ్య సినిమాలో కూడా రాధా మదర్ గా చేశారు, చాలా సినిమాలు చేశారు ఆవిడ ఎస్వరలక్ష్మి గారు. బొమ్మ బురుసలు ఆవిడే చలంగారు అత్తయ్య అనమాట. అసలు అద్భుతమైన పాత్రలు చేశారు. మదర్ క్యారెక్టర్ గాయని నిర్మలమ్మ గారు చేశారు, చాలా ఎంగేజ్ నిర్మలమ్మ గారిది కదా. నెక్స్ట్ సిస్టర్ క్యారెక్టర్ వచ్చేసి చంద్రకళ గారు. ఎంత ఒదిగిపోయారంటే సీరియస్లీ అబ్బా అన్నచాటి చెల్లంటే ఇలానే ఉంటుందేమో అన్నంతగా. నెక్స్ట్ అల్లు రామలింగయ్య గారు అంటే కృష్ణ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఈచ్ క్యారెక్టర్ సినిమాలో ఆయన తోటలోకి వచ్చేసి ఆయనకు తెలియకుండా మాట్లాడుకుంటూ వంకాయలు పూలు ఇవన్నీ కోసేసుకొని దాంట్లో అదే పైన ఉత్తరీయంలో దాంట్లో వేసేసుకుంటే ఈయన అంటే చెల్లెలికి సంబంధం చూశాను, నీకు కూడా ఒక సంబంధం చూసాను, ఇదంతా మాట్లాడుకుంటూ కృష్ణ గారు ఒకటేసారి సీరియస్ అయిపోతారు. ఆయన పిలిచి ఏంటండి ఇది అక్కడ పడేసేయండి అని అంటే ఈయన ఎక్స్పెక్ట్ చేయరు కదా కృష్ణని ఇంత హార్ష్ ఉండదు అనేసి అని అన్నీ అక్కడ పడేసిన తర్వాత ఇప్పుడు అది మన టవల్ని ఓపెన్ చేయండి అనే తర్వాత ఈయన తీసి పెట్టేస్తే ఇది మీకు గౌరవంగా ఉంటుంది, మీరు తీసుకున్న దానికన్నా నేను పెట్టేది ఇంకెక్కువ ఉంటుంది అంటే అబ్బా ఇది కదా కృష్ణ గారి క్యారెక్టర్. నిజ జీవితంలో ఆయన పాత్ర కూడా అదే సినిమాలో విజయ్ అంత చక్కగా చూపించారు ఆయనని అనేసి అనిపిస్తుంది. నిజ జీవితంలో ఆయన పాత్ర కూడా అదే, కృష్ణ గారి మనస్తత్వం కూడా అదే అండి. అజాత శత్రువు అని కృష్ణ గారిని ఒక్కరినే ఎందుకు తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పారు చెప్పండి? ఎందుకంటే ఏ ఒక్క సినిమాకి అండి బయట నిర్మాతలు ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళల్లో ఏ ఒక్కరు ఆయనకి పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. కృష్ణ గారికి రెమ్యునరేషన్ మాట్లాడుకున్న రెమ్యునరేషన్ అంటే కాసేపు పక్కన పెడదాం. అసలు మార్కెట్లో ఆ టైంకి కృష్ణ గారి రెమ్యునరేషన్ ఇది అని అనుకున్న తర్వాత కూడా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కృష్ణ గారు ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. మనం చాలాసార్లు చెప్పాం కృష్ణ గారి గురించి చర్చ జరగాల్సినంత చర్చ జరగాలి అని ఎప్పుడు ఎందుకు చెప్తామంటే బాధాకరమైన విషయం. కృష్ణ గారికి సంబంధించి చర్చ ఎందుకు జరగదు? 350 సినిమాల్లో నటించి ఒక స్టూడియో అధినేత, ఒక ఎడిటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక రైటరు, ఒక డైరెక్టరు, ఒక స్టార్ హీరో, ఆయన గురించి ఎందుకు చర్చ జరగదో నాకైతే అర్థం కాదనమాట. రీసెంట్గా మంజుల గారు కృష్ణ గారు ఇంటర్వ్యూ చేసిన ఒక ఇంటర్వ్యూ అదే ఆ వీడియోలో అదే నాన్న నీకు ప్రొడ్యూసర్లు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఎందుకు అడగలేదు అని అంటే పర్లేదు తల్లి దేవుడు నాకైతే ఇచ్చేంత అయితే ఇచ్చాడు కదా, ఇవ్వని దానికోసం నేను ఎందుకు ఇది అలా ఉన్నారు కాబట్టి నాన్న మేము ఇప్పుడు ఇలా ఉన్నాము, మీ దగ్గర నుంచి ఇంత నేర్చుకున్నాము, మాకు సంఘంలో అంత గౌరవం వచ్చింది అని. రావాల్సిన గౌరవాలు పురస్కారాలు రాలేదండి. గౌరవ డాక్టరేట్లు కానివ్వండి, రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారమే ఇవ్వలేదు ఆయనకి, అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. తర్వాత మనకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కృష్ణ గారికి రావాలండి, అది రాలేదు. చాలా బాధాకరంగా ఉంటుంది. రమేష్ నాయుడు గారు చేసిన గొప్ప పాటలు ఏంటంటే ఈ సినిమాయే కాదండి, మీనాయే కాదు, తర్వాత దేవదాసు కూడా కృష్ణ గారు, విజయనిర్మల గారు, జయంతి గారు చేసిన దేవదాసు కూడా చాలా గొప్ప పాటలు చేశారు ఆయన. ఇందులో ఇందాక మనం మాట్లాడుకున్న పెళ్ళంటే నూరేళ్ల పంట, శ్రీరామనామాలు శతకోటి చాలా ఇష్టం నాకు ఆ పాట. దానికంటే నాకు మరీ 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 ఇష్టమైన పాట మల్లితీగ వంటిది మగువ జీవితం. ఓకే, అవును, ఆల్ టైమ్ ఫేవరెట్. గులాబీ తోటలు అదే మల్లితీగ వంటిది మగువ జీవితము. మీకు అప్పుడు సినిమా పూర్తి అయిపోయింది, వీళ్ళు వాహినిలో ఎన్ని రోజులు చేశారు? 35 రోజులు చేశారు. 35 రోజులు షూటు, 17 రీళ్ళు వచ్చింది సినిమా. వచ్చిన తర్వాత ప్రివ్యూ వేశారు. అప్పుడేంటి డిస్ట్రిబ్యూటర్కి ప్రివ్యూ వేయాల్సిందే ముందు. మొత్తం కాపీ ఫస్ట్ కాపీ రెడీ అయితే ఫస్ట్ కాపీ రెడీ అయిన వెంటనే డిస్ట్రిబ్యూటర్స్ చూసి ఆ పాట తీసేయండి, ఆ సీన్ తీసేయండి అంటే దాన్ని రాసుకుని పాటించేటటువంటి ఒక సంప్రదాయం అప్పుడు. లేకపోతే వాళ్ళు కొనరు, అడ్వాన్స్లు ఇచ్చుంటారు కదా, ఫుల్ పేమెంట్ చేసి తీసుకెళ్ళరు, సినిమా రిలీజ్ అవ్వదు. వచ్చి ఆ శ్రీరామనామాలు శతకోటి పాట తప్ప సినిమా అంతా బాగుంది, ఆ పాట తీసేయండి అన్నారంట. ఓకే, ఇప్పుడు విజయనిర్మల గారు సస్యమే ఆ పాట అద్భుతమైన పాట, సంగీతపరంగా, సాహిత్యపరంగా, చిత్రీకరణ పరంగా నేను తీయను, చూస్తా లేకపోతే లేదు, అలాగే విడుదల చేస్తున్నావు అని చెప్పారు ఆవిడ. 1973 డిసెంబర్ 28 విడుదలై ఘన విజయం సాధించి శతదినోత్సవం చేసుకుని మీనా సినిమా మొట్టమొదట ఆవిడ దర్శకత్వంలో. ఇవాళకి ఏంటంటే ఆవిడ తర్వాత దేవుడే గెలిచాడు, రామ్ రాబర్ట్ రహీము, భోగిమంటలు, అంతం కాదు ఇది ఆరంభం, సాహసమే నా ఊపిరి, చాలా సినిమాలు కమర్షియల్గా ఆవిడ కూడా కృష్ణ గారితో సూపర్ డూపర్ హిట్స్ తీసిన మీనా ఎప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా. మొట్టమొదటి నవలా చిత్రం.
మొట్టమొదటి డైరెక్టర్గా తెలుగులో. ఆవిడ తెలుగులో రావడము, వాళ్ళ ఊళ్ళో షూటింగ్ చేయడం, బురిపాలెం వాళ్ళ కృష్ణ గారి ప్రొడక్షన్ సంస్థను ఆవిడ నిర్మించడం ఆవిడ అనేది, సొంత నిర్మాణ సంస్థ ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మించడం అనేది ఫస్ట్ సినిమానే శత జయంతి జరుపుకోవడము అనేది. తర్వాత ఈ సినిమా రిఫరెన్స్ మీద త్రివిక్రమ్ గారు ఇంకో విషయం తెలుసా, కృష్ణ గారి 96వ సినిమా అండి ఇది. ఇదా? ఓకే. అప్పటికి కృష్ణ గారును విజయ నిర్మల గారు ఎన్ని సినిమాల్లో హీరోయిన్లుగా చేశారని అడగాలి. మీనా ఎన్నో? 26. ఇది 26వ సినిమా వాళ్ళిద్దరు సాక్షి రెండో సినిమా. 60 ఏళ్ళు సాక్షి, 73. 6 ఏళ్ల కాలంలో 26 సినిమాలు చేశారు ఇద్దరు. ఓకే. ఇది 26వ సినిమా. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీనా తర్వాత 26 సినిమాల తర్వాత వీళ్ళ మధ్య అనుబంధం అనేది బలపడిపోయింది ఆల్మోస్ట్. మన త్రివిక్రమ్ గారు ఈ సినిమా రిఫరెన్స్ మీదనే సమంత నితిన్తో తీసారా? అప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా తీశారు 2016లో. ఇది 2016 దీన్ని అంత అద్భుతంగా. కోయిన్సిడెంట్ ఏంటంటే తల్లి డైరెక్ట్ చేసిన సినిమాలో ఏంటిది ఇది కొడుకు యాక్ట్ చేయడం, అదే స్టోరీలో నరేష్ గారు తండ్రి క్యారెక్టర్ చేయడం. నిజంగా అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీకేంటంటే 45 సినిమాలండి, సుమారు 45 సినిమాలు. ఎందుకంటే ఆవిడ పేరు వేసుకొని సినిమాలు ఉన్నాయి, వాటిని మనం ఇక్కడ ప్రస్తావించకూడదు. దర్శకత్వం చేసే సినిమాలు పేరు వేసుకోకుండా ఆ రెండు, ఒకటేమో వీరామచంద్రరావు గారి ఖాతాలో ఉంటుంది ఒక సినిమా, వీరామచంద్రరావు గారు చనిపోయిన తర్వాత చేశారు. కృష్ణ గారు, కేఎస్ఆర్ దాస్ గారు, విజయ నిర్మల గారు చేశారు. ఆ సినిమా పేరు ఇప్పుడు చెప్పచ్చు, అల్లూరి సీతారామరాజు. తర్వాత విజయ నిర్మల గారు అంటే డైరెక్టర్గా పేరు ఉండదు. ఓకే. 100వ సినిమా కృష్ణ గారికి. వీరామచంద్రరావు గారు దర్శకులు, దేవుడు చేసిన మనుషులు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వీరామచంద్రరావు గారు సగం జరుగుతుండగా చనిపోయారు ఆయన, అస్వస్థతకు గురై. కాబట్టి ఏంటంటే చింతపల్లి, పాడేరు అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ ఏంటంటే యూనిట్స్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, అలా యాక్షన్ సీక్వెన్సెస్, తర్వాత మ్యాచింగ్ షాట్స్, తర్వాత ఏంటంటే సెట్ వేశారు. కాళికాదేవి వాళ్ళు గుహలో ఉంటారు, కాళికాదేవి సెట్, అది స్టూడియో అనమాట. వీటికి సంబంధించిన మ్యాచింగ్ షాట్స్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒక యూనిట్ కృష్ణ గారు డైరెక్ట్ చేశారు, ఒక యూనిట్ కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్ట్ చేశారు, ఒక యూనిట్ విజయ నిర్మల గారు డైరెక్ట్ చేశారు. అట్లా కృష్ణ గారి సినిమాని ఇంకో సినిమాకి కూడా విజయ నిర్మల గారే చేశారు. పేరు కృష్ణ గారి పేరే ఉంటుంది. అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, అట్లా 43 సినిమాలకు డైరెక్ట్గా ఆవిడ డైరెక్టరు. ఇవాళకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలో ఇన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలుగా మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన, మనకెంతో గర్వకారణమైన మన తెలుగింటి ఆడపడుచు విజయ నిర్మల గారి ఆవిడ ఆ స్థానాన్ని పొందడం అనేది నిజంగా మన తెలుగు వారందరికీ, సినిమా ప్రియులందరికీ గర్వకారణమైన విషయం. నిజంగా సినిమా వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి ఏదో రకంగా మాట్లాడుకోవడము, నిత్యము స్మరించుకోవడము, సినిమాలు వచ్చిన ప్రతిసారి అబ్బా ఎంత బాగా నటించారు కృష్ణ గారు, ఇప్పుడు మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు అనేసి, ఆయన లేకపోయినా ఆయన గురించి డిస్కషన్ అనేది సినిమా వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. నిజంగా మీనాకు సంబంధించి అనేక అద్భుతమైన విషయాల్ని మా సినిమా ప్రేక్షకులకు తెలియజేసినందుకు, మా అందరినీ అలరించినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.